డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం ఎస్సీ బాలికల వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పరీక్షలకు అవసరమైన సామాగ్రిని సామాజిక కార్యకర్త కుంచే చిన్నబాబు సమకూర్చి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గడప గడపకు అంబేద్కరిజం నిర్వాహకులు కుంచే చిన్నబాబు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థినులకు ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు పలు సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. అనంతరం గత సంవత్సరం హాస్టల్ ఫస్ట్ మార్కులు సాధించిన విద్యార్థిని ఆమె తండ్రిని ఘనంగా సన్మానించి అంబేద్కర్ జీవిత చరిత్రను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్య ద్వారానే ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరుకోగలరన్నారు. వసతి గృహాల్లో చదివే విద్యార్థినులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కులు గుర్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహం అధికారిని లోవలక్ష్మి, గడప గడపకు అంబేద్కరిజం కార్యక్రమం నిర్వాహకులు పి సుధీర్, యూటీఎఫ్ నాయకులు రేవు అప్పలస్వామి, ప్రజ్ఞా సాహితీ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లెపు వెంకటేశ్వరరావు, రేపు యజ్ఞశ్రీ, వై సురేష్, సోమేశ్వరరావు మాస్టర్, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం ఉన్న బాలికల వసతి గృహంలో ఐపోలవరంలో గడప గడపకు అంబేద్కరిజం భారత రాజ్యాంగంలో భాగంగా ఈ యొక్క ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకి వాళ్ళకు రాబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్లో మంచిగా చదవటానికి వాళ్ళకి కొన్ని సూచనలు, అదేవిధంగా మిగతా ప్రధానోపాధ్యాయులుతో పాటు అందరికీ వాళ్ళకి మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం 2024-25 సంవత్సరంలో ఈ యొక్క హాస్టల్లో టాపర్ అయినటువంటి విద్యార్థినికి సత్కారం చేయటం జరిగింది. అదేవిధంగా మరలా ఈ 2026-27 విద్యా సంవత్సరానికి ఎగ్జామ్ రాయిపోయే వారికి వాళ్ళకి ప్యాడ్లు, పెన్నులు, స్కేల్స్ బహుకరించడం జరిగింది. ఈ బహుకరణకి మాకు అందరికీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన వారికి మీ అందరికీ మా తరపున, కమిటీ వారి తరపున హృదయపూర్వక జైభీములు తెలియజేస్తాం. కావాలో మీకు ఏ సబ్జెక్టులో ఏమైతే వస్తుందో దానికోసమే మేము ట్రై చేసి మీ మార్కింగ్ శాతాన్ని మేము పెంచుకుంటాం. ప్రజ్ఞా సాహితీకి వచ్చేసరికి నేను ప్రెసిడెంట్, సారు సెక్రటరీగా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మీకు మనవి చేసేది ఏంటంటే, మేము 17వ తారీఖుని 6వ వార్షికోత్సవాల కార్యక్రమం ఉంది. దానికి ఎస్పీ గారిని తీసుకొచ్చే ఐడియాలో కూడా ఉన్నాం. ఆ తర్వాత కార్యక్రమం ఏంటంటే, ఇండియా నుంచి తొలిసారిగా స్పేస్ సెంటర్లోకి వెళ్ళే అమ్మాయిని కూడా మన గ్రామం తీసుకొద్దామనే ఆలోచనలో కూడా ఉన్నాను. అంటే మన మార్చిలో ఉంటుంది అది ఈవెంట్. ఇండియాలో ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. ఆవిడ చాలా దేశాలు వెళ్ళింది, కానీ ఆవిడకి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చింది. మరి అలాంటి ఆలోచనలతోటి, అంత సుదీర్ఘమైనటువంటి విస్తృతమైనటువంటి ఆలోచనలతోటి మేము కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఆ విషయం సోమేశ్వరరావు గారికి కూడా తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకునే అవకాశం లేదు. బాబాసాహెబే కాదు, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఎస్సీ, బీసీ పిల్లలు, అనగారిన పిల్లలు ఎవ్వరూ అసలు స్కూల్ ముఖం చూడడానికి లేదు. స్కూల్ ముఖం చూస్తే కొట్టేవారు, తరిమి కొట్టేవారు. గుళ్ళోకి వెళ్దామంటే గుళ్ళోకి రానిచ్చేవారు, అంటరాని తను అడ్డొచ్చేది. కానీ ఆ పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 5 సంవత్సరాలు, మీకంటే చిన్న వయసులోనే 5 సంవత్సరాల్లో స్కూల్ జాయిన్ అవ్వడానికి అవకాశం లేకపోతే ఆనాటి రోజుల్లో ఎలా చదువుకున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్, నేను ఒక్క 5 నిమిషాలు మాత్రమే చెప్తాను. ఈ జీవిత సత్యాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం మనకు నేర్పినటువంటి పాఠాలు. తండ్రి బ్రిటిష్ వాళ్ళ దగ్గర సుబేదార్గా మిలిటరీలో పనిచేశాడు కాబట్టి ఆ కోటాలో బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకునే అవకాశం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి అంబేద్కర్ గారిని స్కూల్లో చదువుకునే అవకాశం దొరికింది. స్కూల్లో అవకాశం దొరికింది, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనకలాగా చక్కగా బట్టలు వేసుకుని స్కూల్లో అందరి దగ్గర చదువుకుని, అందరిలా కూర్చొని, అందరిలాగా నిలబడి మాట్లాడే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్కి లేదు. పిల్లలందరూ కూడా స్కూల్లో లోపల కూర్చుని మాస్టర్ పాఠాలు వింటుంటే మన తండ్రి, ఈ అవకాశం ఇచ్చినట్టు తండ్రి, ఈ తిండి పెట్టినటువంటి తండ్రి, ఈ బట్టలు ఇచ్చినటువంటి తండ్రి, ఈ హాస్టల్ ఇచ్చినటువంటి తండ్రి, ఈ అవకాశాలు ఇచ్చినటువంటి తండ్రికి ఊరు బయట ఆ గుమ్మంలో మాత్రమే కూర్చునేవాడు బాబాసాహెబ్ అంబేద్కర్. గుమ్మలు అమ్మ ఆపేసాయి. ఇంకా చదువు విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో ముందుకెళ్తాం. ముఖ్యంగా హాస్టల్లో ఉండి చదువుకోవడం అంటే తల్లిదండ్రులు వదిలేసి దూర ప్రాంతం వచ్చి
మనం ఎందుకు వస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనంలో తెలుసుకోవాలి. మేము 1978 నుంచి నేను ముమ్మడవరం హాస్టల్లో చదువుకున్నాను. బాలుర హాస్టల్లో నేను చదువుకున్నాను. అప్పుడు చదువుకునేటప్పుడు మాకు బియ్యం అన్నీ కూడా పురుగులు ఉండేవి. అర్థమైందా? ఆ పురుగులు అన్నం వేస్తే అందులో నీళ్ళు వేసుకుని సార్ అంటే వేడి నీళ్ళే మాకు వేసుకుని 2-3 సార్లు ఇలా కలయి తిప్పుకుని ఆ పురుగులన్నీ అలా గెంటేసుకుని 2-3 సార్లు కడుక్కుని అదే తినేవాళ్ళు. అది తిని శుభ్రంగా చదువుకుని ఈరోజు నేను స్కూలు హెచ్ఎంగా పనిచేస్తున్నాను. ఈరోజు మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి.